హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది కదా! సో, అందుకనే ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. నాకేంటో పెద్దగా హ్యాపీనెస్‌గా లేదు. కొంచెం డల్‌గా ఫేస్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా! నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! నా ప్రాబ్లమ్స్ అయితే మామూలుగా కాదు అసలు. సరే ప్రాబ్లమ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వారంలో జరిగిన వీడియోస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి వ్యూస్ కూడా వచ్చాయి. కానీ ఒక్క వీడియోకి మాత్రం రాలేదు. అది నాకు అసలు అర్థమే కాలే. ఆ వీడియోని ఇంకా హైలైట్ అనుకున్నా. ఆ వీడియోకి తగ్గిపోయాయి. మొత్తానికైతే నా వీడియోస్‌ని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. చూసిన వాళ్ళు లైక్ కొడుతున్నారు, కొంతమంది లైక్ కొట్టట్లేదు. ఏదో అలా అలా జరిగిపోతా ఉంది. అలా అలా వస్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నా వీడియోస్‌ని ఎంతమంది అయితే చూస్తున్నారో దయచేసి వాళ్ళు మాత్రం మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. అంతేగాని ఛానల్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ బాలేవని చెప్పి అది ఇది అని అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఒక వీడియోని ఎడిటింగ్ చేసి, ఆ వీడియోని తీసి ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసే ప్రాసెస్ ఎంత ఉంటదంటే నిజంగా నేను చెప్పలేను. అంత ఉంటది. కానీ అవన్నీ మీకు తెలీవు. ఏదో పెట్టింది అది బాలేదని చెప్పండి. నేనేం కాదనట్లా. కానీ యూట్యూబ్‌కి కంప్లెయింట్ చేయడము, యూట్యూబ్‌కి రిపోర్ట్ చేయడము అనేది చాలా అది మంచి పని కాదు. ఇప్పుడు నా వీడియోస్‌నే నేను టీవీలో పెట్టుకొని చూస్తుంటా. ఎందుకు? వ్యూస్ రావడానికి. వ్యూస్ వస్తేనే కదా! డబ్బులొచ్చాను, రాలేదు అది పక్కన పెట్టేసేయండి. డబ్బులు ఇంకా నాకైతే నిజంగా రాలా. వస్తాయి. డబ్బుల గురించే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావా? డబ్బుల కోసమేనా? నువ్వు డబ్బుల కోసం ఏదైనా చేస్తావా? అంటున్నారు. అంటే మీరందరూ డబ్బుల కోసం ఏం చేయట్లేదా? ఏదైనా అంటే నేనేం చేశాను? నేనేమన్నా తప్పు పని చేశానా డబ్బుల కోసం? యూట్యూబ్ ఛానల్ అనేది అది నా ఇష్టం. నా వీడియోస్‌ని మెమరీగా దాంట్లో ఉంటాయని నేను పెట్టుకున్నా. మీరే నాకు ఇవ్వండి. సరే మీరు ఇవ్వండి అయితే. నెల నెల నాకు ఒక 10,000, 25,000 ఇవ్వండి. నేను సైలెంట్‌గా కూర్చుంటా. అలా అని చెప్పి నేను ఎవరిని కించపరచట్లేదు. ఎవరిని నేను నొప్పించట్లేదు. ఎవరి గురించి నేను తప్పుగా కూడా చేయట్లేదు కదా వీడియోస్‌లో. ఇప్పుడు నా వీడియోస్‌లో మీరు కనిపించకూడదు అనుకుంటే తీసేటప్పుడే తెలుస్తుంది కదా! నేను వీడియో తీస్తున్నాను. నేను దొంగతనంగా తీయట్లేదు కదా! మీ ముందే తీస్తున్నాను కదా! అప్పుడే చెప్పేయచ్చు కదా! నన్ను తీయొద్దు వీడియో. నన్నెందుకు తీస్తున్నారు? నన్ను పెట్టొద్దు అని చెప్తే నేను పెట్టను. అలా చాలామంది చెప్పారు నాకు. సో, అందుకే నేను వాళ్ళని పెట్టట్లేదు కదా! అలాగే మీరు చెప్పండి. అంతేగాని యూట్యూబ్‌కి కంప్లెయింట్ చేయడము, ఛానల్‌కి కంప్లెయింట్ చేయడము అదంతా కూడా చేయకూడదు. ఎందుకు అంటే ఎంత కష్టపడి 2 ఇయర్స్ నుంచి చేస్తేనో మానిటైజేషన్ ఇప్పుడయింది. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా $100 ఉంటాయి. $100 రీచ్ అయితే తప్ప నాకు మనీ రాదు. మనీ వచ్చేది, మనీ రాంది అనేది పక్కన పెడితే, నాకంటూ నేనంటూ ఒకటి చెయ్యాలి. నేను ఖాళీగా ఎందుకు ఉండకూడదు. తెలివి ఉంది, ఉపయోగించాలి. టాలెంట్ ఉంది, ఉపయోగించాలనే ఒక ఉద్దేశంతోనే పెట్టా. ఇప్పుడు మీరు ఆఫీస్‌కెళ్తున్నారు. మీరు జాబ్ చేస్తున్నారు. మీ ఆఫీస్‌కొచ్చి నేను మిమ్మల్ని మీద కంప్లెయింట్ చేస్తే ఎలా ఉంటది? మీ మీద బ్యాడ్‌గా నేను రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటది మీ ఆఫీస్‌లో? మీకెలా ఉంటదా? అలాగే ఉంటది. మీ జాబ్ పోద్ది. ప్లస్ మీకు చెడ్డ పేరు వస్తది. అన్నీ ఉంటాయి. నేను మొన్నటిదాకా అనుకున్నా, అరే! నా చుట్టుపక్కల ఉండేవాళ్ళే నాకు శత్రువులు. మా వాళ్ళే నాకు శత్రువులు అని. అది 100% ఇప్పుడు ప్రూవ్ అయింది. నిజంగా మా వాళ్ళే నాకు శత్రువులు. నా చుట్టూ ఉండేవాళ్ళే నాకు శత్రువులు అని ఇప్పటికి అర్థమైంది నాకు. ఎందుకిలా అంటున్నాను అంటే, ఇప్పుడు వీడియో తీసేటప్పుడే నేనొచ్చి నీ దగ్గరికి తీయలే వీడియోని. నేనొచ్చి నీ దగ్గరికి తీసానా? నువ్వే నా దగ్గరకొచ్చావు. మా ఇంటి దగ్గరకొచ్చావు. తీయాల్సొచ్చింది తీసా. సరే తీసేటప్పుడు చెప్పావా? ఇది పెట్టొద్దు. ఈ ఇది మొత్తం అని చెప్పలా. సరే అది కూడా వదిలేయి. దానికి తోడుగా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టిన మొత్తము ఉంటది కదా! మ్యాటరు. అదైతే నీ గురించైతే కాదు. ఏదైతే కళ్ళు దాగిన కోతుల్లాగా గెంతుతున్నాము, కళ్ళు దాగిన కోతుల్లాగా చేసాము అని ఏదైతే పెట్టానో, నిజంగా చెప్తున్నాను కదా! అది నీ గురించైతే కానే కాదు. ఎందుకు అంటే, నేను జడేసుకొని మా చిన్ను నేను డాన్స్ ఏసుకొని ఆ జడ ఊడిపోద్ది అని చెప్పి నేను జడతోటే డాన్స్ ఏసుకొని పిచ్చి పిచ్చిగా ఎగిరేసి భోగిమంట చుట్టూ అంతా ఎట్లా ఎగిరామంటే అట్లా ఎగిరాము. అది నువ్వు చూసావో లేదో మరి. అసలు నీ గురించే మ్యాటరే కాదక్కడ. అది ఫన్‌గా ఉంది. నీదంతే జస్ట్ ఫన్‌గుంది. అన్ని వీడియోలో మొత్తము 22 మినిట్స్ వీడియోలో నీదెంతుంది? ఆఫ్టర్ ఆల్ 3 మినిట్స్ ఉంది నీ వీడియో. దానివల్ల నేను మొత్తం వీడియోని డిలీట్ చేయాల్సొచ్చింది గదా! నువ్వు కంప్లెయింట్ చేసావు. నాకైతే మెయిల్ ఏం రాలా. 14 డేసో 10 పడతది టైం పడతది. ఎందుకంటే
అక్కడ కంప్యూటర్ అనేది యూట్యూబ్ అనేది ఒక మనిషి డీల్ చేయడు, ఒక మనిషే డీల్ చేసి ఉంటే డైరెక్ట్గా నేను ఆ మనిషికే చెప్తును ఏమని, అతనే వచ్చాడు నా వీడియోలోకి, నేనైతే అతని దగ్గరికి వెళ్ళి తీయలేదు అని నేను మనిషి అయితే చెప్పుండేదాన్ని. అది కంప్యూటరు, అది సిస్టము నీకు తెలుసు కదా సిస్టము. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ చేస్తుంది. నువ్వు చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో, నువ్వేమైతే అక్కడ రిపోర్ట్లో ఇచ్చావో అది వెరిఫికేషన్ చేస్తుంది. చేసి నువ్వు చెప్పింది కరెక్టా కాదానని వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు మెయిల్ పంపిస్తుంది. ఆ వీడియోలో నువ్వు చెప్పింది రాంగే అయితే ఖచ్చితంగా నాకు మెయిల్ పంపిస్తుంది. ఆ వీడియోని డిలీట్ చేయమని నాకు వస్తుంది, మెయిల్ వస్తుంది. నేను అప్పటిదాకా కూడా ఆగల, ఎందుకంటే నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది, నిజంగా చెప్తాను. నేను ఒక ఫన్ లాగా పోద్ది, ఒక జస్ట్ నార్మల్గా ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం, కామెడీగా పోయింది అన్నట్టుగా నేను అనుకున్నాను. కానీ నువ్వు ఇంత ఫీల్ అవుతావని కానీ, లేకపోతే ఇలా చేస్తావని కానీ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడైతే నువ్వు ఇలా చేసావని చెప్పావో అప్పటి నుంచి నాకు నీ మీదున్న అభిప్రాయం కూడా పోయింది. ఇంక జనంలో నేను మీ కార్యక్రమాలకు కానీ, మీరు చేసుకునే వీడియోలు, మీరు చేసుకునే అలాంటి విశేషాలకు కానీ నేను రాను, వచ్చినా వీడియో దయచేసి నాకు మాత్రం ఛానల్ మీద మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే చాలా కష్టపడితేనో నేను అది ఇక్కడ దాకా వచ్చా. నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడి నువ్వు ఎలా అయితే మంచి జాబ్ తెచ్చుకున్నావో అలాగే కదా నాది కూడాను. ఒక్కసారి ఆయన ఆలోచించాలి కదా, అరే ఇలా చేసి చదువుకున్నాడు, మళ్ళీ నువ్వేం చదువు రాదు కదా, నీకు చదువు రాకుండా ఉండలేదు కదా, చదవచ్చు, అన్నీ తెలుసు. రిపోర్ట్ చేస్తారే ఈ ఛానల్కి ఏమన్నా అవుద్దేమో, పాపము ఎంతో కష్టపడి వీడియోస్ తీసుకుంటుంది తను అని చెప్పి కొంచెం ఆలోచించావు. మినిమం కామన్ సెన్స్తో నీకు ఇప్పుడు కూడా కాపన్ రావచ్చో ఏమో. నేను నీ పేరైతే నేను ఎక్కడ యూస్ చేయాల. సో దీని పరంగా కూడా నువ్వు కంప్లైంట్ చేసుకున్నా కూడా నాకైతే ఇబ్బందే లేదు. మొన్నైనా కూడా ఆ వీడియోకి నాకైతే ఇబ్బంది ఏం లేదు, నాకేమీ పోదు. కాకపోతే ఛానల్ ఒక్కటి బ్లాక్ మార్క్ పడుతుంది. అంటే కాపీరైట్స్ లేకుండా ఎంతో కష్టపడి నేను కాపీరైట్స్ కూడా పడకుండా ఎక్కడైనా మ్యూజిక్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా నా వాయిస్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఎందుకు ఏదైనా మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుంది, కాపీరైట్ పడినా తను తీసేసుకోవచ్చు, అదేం కాదు. ఇలాంటిది ఏదైనా ఒక బ్లాక్ మార్క్ వచ్చింది అంటే నాకు ఆ పర్సంటేజ్ తగ్గిపోద్ది రేటింగ్. ఇప్పుడు నీకు నేను చూపిస్తా చూడు, ఆ మిగతా వీడియోలన్నిటికీ ఆ వీడియోకి నాకు అర్థం కాల, 192 వ్యూసే ఉంది, ఏంది ఇది వ్యూసే రావట్లేదు. నేను అసలు పిచ్చిగా ఎగురున్నాను, ఫుల్ డ్యాన్స్ వేస్తున్నాను, భయంకరంగా డ్యాన్స్ వేస్తున్నాను కదా, బాగా మా బాబుతోటి నా జడతోటి చాలా ఫన్గా ఉన్నింది వీడియో అంతా కూడా. అందుకే నాకు అర్థం కాలే వ్యూస్ రాలేదంటే. ఇట్లా అనమాట, ఇట్లా చేసినప్పుడు అది వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది, అందుకనే వ్యూస్ రావు దానికి. మిగతా వీడియోస్కి దీనికి పోల్చుకుంటే దీనికి లేవు, మిగతా వీడియోస్కి వచ్చినట్టు దీనికి లేవు. ఆ రోజు నేను ఎంతో బాగా చికెను దోశ అన్నీ చేసుకొని అన్నీ పెట్టానని చెప్పి ఒక మెమరబుల్గా నాకు ఆ వీడియో ఉంటుందని నేను అనుకున్నాను. నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది తెలుసా, నిజంగా ఏడుపు వచ్చింది. కానీ నేనేంది ఏడ్చేది అంటే అదే కొంచెం నేను ఎందబ్బా ఏడ్చేది అన్నట్టుగా అనుకున్నాను. కానీ దయచేసి ఇదనే కాదు, ఏదైనా చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించు. ఆవేశంలో కోపంలో ఇప్పుడు అక్కడ నీ పరువు ఏం పోయింది నాకు అర్థం కావాలి. నేను ఎట్లా ఎగిరాను, నేను నీకన్నా డబ్బలు ఎగురున్నా, అక్కడ పిచ్చిగా ఎగురున్నా. నువ్వు అసలు నీదే చూస్తున్నావు కానీ నేను ఇంకా మిగతా వాళ్ళందరినీ పెట్టున్నాను కదా, వాళ్ళందరూ ఎవరు ఫీల్ అవ్వాలా. సరే వాళ్ళందరూ ఫీల్ అయ్యారో ఫీల్ అవ్వలేదు, వాళ్ళ గురించి కూడా పెట్టడం, నీ గురించి కూడా పెట్టడం నాదే తప్పు. నేను నిన్ను అడుగుదును, ఎందుకు అడగలేదంటే ముందు వీడియోల్లో కూడా ఉన్నావు కదా నువ్వు, అంతకుముందు వీడియోలు మనం అంతకుముందు చేసుకున్న వీడియోలు వాటిల్లో కూడా ఉన్నావు కదా. నేను అట్లా అనుకున్నాను కానీ నువ్వు పర్టికులర్గా ఈ వీడియోని ఇలా అనుకుంటావు నేను అనుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఒక మెమరీస్ అన్నీ కూడా పోయాయి. ఎందుకంటే నేను వీడియోస్ని తీసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసేసిన తర్వాత నేను ఇంకా వీడియోస్ని ఉంచిన ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోద్దని డిలీట్ చేసేస్తా. నాకు ఆ మెమరీస్ అన్నీ పోయాయి, అదొక దిగులు, ఏడుపు, బాధ ఒకటి కాదులే, మొత్తం అసలు మైండే పనిచేయాల. అయినోళ్ళే ఇలా చేశారే, నాకు వీళ్ళే కదా ఎంకరేజ్ చేయాలి నన్ను బాగా ఇంకా నువ్వు అసలు అని చెప్పేసి నేను ఎంత బాధపడ్డానంటే ఆ రోజు నైట్ అంత బాధపడ్డా. పర్లేదులే అయినా ఏం కాదు, దాంట్లో నాకు పెద్దగా నాకేమన్నా లక్షల నష్టం రాదు. కాకపోతే ఒక బ్యాడ్ మార్క్ పడుతుంది. అప్పుడు నాకు మానిటైజేషన్ వచ్చింది కదా, ఒక వ్యూస్ రావు. ఇంకా ఏదన్నా ఒక బ్యాడ్ మార్క్ పడితే వ్యూస్ తగ్గిపోతాయి, అలా ఆలోచించే అంతకుమించి నేను ఇప్పుడు దానివల్ల నాకు నీ మీదున్న అభిప్రాయం మొత్తము పోగొట్టుకున్నావు. మంచి అభిప్రాయమే లేదు. ఇప్పుడు నేను నీ జోలికే రాదలుచుకోవాలి ఇంకా అసలు. అలా దరిదాపులకు కూడా రాను ఆయన. నాకు అసలు ఇప్పుడు అంత విరక్తి వచ్చేసింది బాబు. ఆల్రెడీ చాలామంది కొంతమంది చెప్పున్నారు, అక్క నన్ను తీయద్దు, నన్ను ఫస్ట్ తీసినా కూడా పెట్టవాక వీడియోల్లో అని. సరే అని చెప్పేసి నేను
కొన్ని తీలా పెట్టను. ఇప్పుడు నువ్వు చెప్పిన వీడియోలు ఉంచడానికి, నువ్వు చెప్పిన వీడియోలను పెట్టడానికి నువ్వేమైనా నాకు డబ్బులు ఇస్తున్నావా? లేదు కదా. నేను నా పాటికి నేను వీడియో తీసుకుంటూ పోతున్నా. మ్యాక్సిమం నేను ఎవరినైనా సరే ఫస్ట్ అడుగుతా కొంతమందిని, పర్లేదులే తీయచ్చు అనుకుంటేనే తీస్తా. అలాంటిది వీడియో అసలు నిజంగా నాకైతే ఇప్పటికీ అది తలుచుకుంటేనే బాధేస్తుంది. సర్లే పర్లేదు, ఏదేమైనా కూడా నాకు ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా, ఇది కూడా నాకు ఒక గుణపాఠం లాగే వస్తుంది. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది నాకు కూడా. ఇది అదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ మధ్య జరిగిన వీడియోలన్నిటికి కూడా చాలా రెస్పాన్స్ బాగా వచ్చాయి, బాగా వ్యూస్ వచ్చాయి. ఇలాగే నా వీడియోస్లో ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. కొంతమంది మరీ అడిగి మరీ తీపించుకుంటారు నన్ను దీ అని. వాళ్ళ ఇష్టం, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుందేమో. మొత్తానికైతే భలే మామూలుగా బాధపడలా నేనైతే. అది నీకు మరి నువ్వు బాధపడ్డావో లేదో కానీ నేనైతే మామూలుగా బాధపడలేదు. సరే ఇట్లాగే ఇంకా చూస్తూ ఉండండి. మిగతా వాళ్ళు ఇంకెవరిని అనట్లేదు నేను. కనీసము లైక్ కొట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే మరి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏమో అంత ఫాస్ట్గా అంత పైకి పోతూ ఉంటారు. నేనేందుకు కిందకి పోతున్నా. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫొటోస్ని పెడుతున్నాను స్క్రీన్ షాట్లు తీసి. రేటింగు ఫస్ట్కి అప్పటికి ఇప్పటికి రేటింగ్ ఎలా ఉందనేది ఫొటోస్ పెడతా చూడండి, దిమ్మ తిరిగిపోద్ది. సరే అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. ఏం నష్టమైతే రాదు కదా మీకు. ప్రతిసారి చెప్పేది, ఎలాగో నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎలాగో యూట్యూబ్ ఉంటుంది, ఎలాగో ఫోన్ ఉంటుంది. ఒక లైక్ అట్ట కొడతారు. ఒకసారి వీడియోని కొంచెం ఒక 2 నిమిషాలు చూసినా చాలండి బాబు, వ్యూస్ రావాలి ఇప్పుడు నాకు మెయిన్. అందుకని చెప్పేసి అలా అనుకుంటున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి, నా వీడియోస్ వల్ల కానీ నా వల్ల కానీ. అంతకుమించి ఇంకేం చెప్పలేను. ఈ వీడియో అయితే చాలా సాడ్గానే మిగిలిపోయింది నాకు. నెక్స్ట్ వీడియోలో కొంచెం హుషారుగా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మంచి వీడియోస్ ఏం తీయాలో కూడా నాకు అసలు అర్థమే కావట్లా. బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళకూడదా, ఏం తీయాలి, ఏం చూపించాలా, ఏంది అని చెప్పేసి నాకు కొంచెం కామెంట్స్ అన్నా పెట్టండి. పలానా వీడియో తీయక్క, పలానా వీడియో తీయండి అని చెప్పి ఎవరైనా కామెంట్ చేసి దాని పరంగా అన్న నేను ఒక వీడియోని ట్రై చేస్తానన్నమాట. సరే అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీని విషయంగా నేను ఎవరినైనా బాధ పెట్టుంటే వెరీ సారీ. అంటే నేను సారీ చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడను, ఎలాంటి నాకు ఈగో ఫీలింగు రాదు. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. చూసారా ఇక్కడ 5.252 ఉంది, ఇక్కడ చూడండి 2.259కి వచ్చింది. ఏం చేస్తాం ఇంకా.